అందరికీ నమస్కారం. నేను మీ బుచ్చిరాజు మల్లిరెడ్డి, జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం. కాకినాడ జిల్లా అధ్యక్షులు కుడా చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గం అంతా, అదేవిధంగా జిల్లా మొత్తం కూడా ఎక్కడైతే ఈ ఆహ్వాన పత్రాలు అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా మనకి సభావేదికకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, మన కాన్స్టిట్యున్సీలో పవర్ గ్రామం ఉంది కాబట్టి మాక్సిమం మన జన సైనికులందరూ కూడా ఆ పవర్ గ్రామానికి సంబంధించి పార్కింగ్ అందరూ కూడా మనం ఉదయం అక్కడ చేరుకోగలిగితే పార్కింగ్ ఆ పవర్ గ్రామం దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి వాకబుల్ గా మనం వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అటు చందనపాలెం నుంచి చిత్రాలు వచ్చే రోడ్ కూడా ఉంది. అక్కడ కూడా మనం వెహికల్స్ మీద ఎవరు వచ్చినా పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటది. అంటే ఒకవేళ హైవే కనుక ఆపివేస్తే మనం ఈ రూట్లలో కనుక వచ్చినట్లయితే అక్కడ నుంచి సభావేదికకి వెళ్లడానికి చాలా దగ్గర కాబట్టి ఇటు పెద్దాపురం నియోజకవర్గం వాళ్ళు గాని, కాకినాడ జిల్లా వాళ్ళు గాని ఎవరైనా రావాలనుకుంటే ఈ రెండు రూట్లు చాలా సులభంగా ఉంటాయి. దాంతో పాటు చాలా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరూ కూడా వస్తున్నారు. మన పక్కనే ఉంది, మన జిల్లాలో మన బార్డర్ అనేటువంటి చాలా దగ్గరగా మన చెప్పాలంటే పవర్ గ్రామానికి సంబంధించిన లేఅవుట్ అంటే మన పెద్దాపురం కాన్స్టిట్యున్సీ దగ్గరగా బార్డర్ లో జరుగుతుంది. కాబట్టి వేలాదిగా మన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బాబు గారి ఆదేశాల మేరకు ఎక్కువగా ప్రతి గ్రామం నుండి కూడా ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వెళ్తున్నారు. అదేవిధంగా వెహికల్ సదుపాయం కూడా బాబు గారు మన అందరికీ అందించారు. కాబట్టి బస్సులు గాని, ఆటోలు గాని ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఎంత జాగ్రత్తగా అయితే వస్తామో మనం అంతే జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఎటువంటి తోపుట్లాటకు కానీ బాగా ఎక్కువ జనాలుండే ప్రాంతాలకు వెళ్లకుండా చాలా ప్రశాంతంగా వచ్చి మన అధినేత రేపు ఇచ్చేటటువంటి స్పీచ్ కోసం, ఆయన ఇచ్చేటటువంటి సందేశం కోసం దేశం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. అదేవిధంగా జన సైనికులుగా, జనసేన పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, వీర మహిళలుగా మనం కూడా చాలా బాధ్యతాయుతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ సభను విజయవంతం చేసి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను దేశం మొత్తం చూసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.